వెల్కమ్ టు దూత మీడియా సినీ ఆలిముత్యాలు. నేను మీ హేమమాలిని. లా చదువుకుని న్యాయవాదిగా పనిచేస్తూనే వెండితెరపై మెరిసింది. జెర్సీతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగపోని ముద్ర వేసుకున్న ఈ కన్నడ కస్తూరి సైంధవలో అలరించింది. మరి లాయర్ వృత్తిని వదులుకుని సినిమాల్లోకి ఎలా అడుగుపెట్టింది? 2024 అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. సినిమాల పరంగా ఎన్నో జ్ఞాపకాలను అందించింది. అంతకు మించి వినోదం పంచేందుకు 2025 సిద్ధంగా ఉంది. తన అందం, అభినయంతో ఎంతో మంది సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది. మొదట మోడలింగ్లో కెరియర్ ప్రారంభించిన ఈ అమ్మడు ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కోహినూర్ అనే మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధ రామశ్రీనాథ్. ఆమె గురించి నేటి సినీ ఆనిముత్యాల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రద్ధా శ్రీనాథ్ 1990 సెప్టెంబర్ 29న జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో జన్మించారు. సొంత ఊరు మైసూరు. తల్లి టీచర్, నాన్న ఆర్మీలో పనిచేయడం వల్ల తరచూ బదిలీ అవడంతో ఉదంపూర్లో ఆమె పుట్టింది. రాజస్థాన్, అసోం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పెరిగి 7వ తరగతి నుంచి 10 వరకు సికింద్రాబాద్ లోని ఆర్మీ స్కూల్లో చదువుకున్నారు. ఇంటర్ చదివే సమయానికి బెంగళూరు వెళ్లిపోయారు. అక్కడ బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్ లో LLB చదివి ఆ తర్వాత కార్పొరేట్ లాయర్ గా పనిచేశారు. ఆమె 10వ తరగతిలో ఉన్నప్పుడు నువ్వు సినిమాల్లోకి వెళ్లొచ్చుగా అని కొందరు ఫ్రెండ్స్ అన్నారు. ఆ మాటలు మనసులో బలంగా నాటుకొని అదే శ్రద్ధకు లక్ష్యమైంది. అమ్మా నాన్నలకు చెప్పడానికి భయమేసి లా చదవడం పూర్తి చేశారు. బెంగళూరుకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీల్లో రియల్ ఎస్టేట్ లాయర్ గా ఉద్యోగం చేశారు. సినిమాల్లోకి వెళ్లాలంటే ముందు తన ప్రతిభ ఏంటో తనకు తెలియాలి అనుకున్నారు. అందుకే ఇంటర్ LLB చదువుతున్నప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ నాటకాల్లోనూ పాల్గొనేది. వేదిక మీద ఆమె నటనను చాలా మంది మెచ్చుకోవడంతో తనపై తనకు నమ్మకం పెరిగింది. అందుకే లాయర్ గా పనిచేస్తూనే థియేటర్ గ్రూప్స్ లో చేరి నాటకాలు వేసేది. క్రమంగా ప్రకటనల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత సినిమా ప్రయత్నాలు చేస్తే కోహినూర్ అనే మలయాళం సినిమాలో అవకాశం వచ్చింది. 2016లో పవన్ కుమార్ దర్శకత్వం వహించిన U-Turn తో కన్నడలో అడుగుపెట్టారు. ఆ సినిమా శ్రద్ధకు మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది. ఆ తర్వాత ముంగారు మగ 2, ఉర్వి కాట్రు వెలిడై, ఇవాన్ తంతిరన్ ఇలా కన్నడ, తమిళ చిత్రాలతో వరుస అవకాశాలు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఇతర భాషల్లోనూ అవకాశాలొచ్చాయి. జెర్సీతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ సినిమా ఒప్పుకున్నప్పుడు తల్లిగా నటించడం అవసరమా అని చాలా మంది విమర్శించినా కథ విన్నాక ఆ అవకాశం వదులుకోలేదు. ఆ తర్వాత వచ్చిన విక్రమ్ వేద, జోడీ, కృష్ణ అండ్ హీజ్ లీలా, ఇరగపట్రు ఇలా అన్ని ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. అనంతరం సైంధవ్తో మరోసారి తెలుగు వారికి హాయ్ చెప్పింది. ప్రస్తుతం కన్నడ, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. అలా దర్శకుడు బాబీ ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ ను తీసుకురానున్నారు. బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా మూవీ అది. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లు. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజు కథ అనే డైలాగ్, మునుపెన్నడూ చూడని లుక్ లో బాలకృష్ణని పరిచయం చేసిన టీజర్ ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తి రేకెత్తించింది. జనవరి 12న మూవీ రిలీజ్ అవుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ది రేజ్ ఆఫ్ డాకు, చిన్ని పాటలతో ప్రచారంలో జోరు పెంచింది చిత్రం. ఈ సినిమాలకి కూడా తమనే స్వరాలు సమకూరుస్తున్నారు.